ఆధునిక భౌతిక శాస్త్రం వాతావరణ పీడనం వద్ద అన్ని వాయువులు విద్యుత్ బంధకాల వలె పనిచేస్తాయి. వాతావరణ పీడనం వద్ద అన్ని వాయువులు విద్యుత్ బంధకాల వలె పనిచేస్తాయి. వాతావరణం పీడనం వద్ద గాలి విద్యుత్ బంధకం వలె పనిచేస్తుంది. వాయువు యొక్క పీడనాన్ని తగ్గించి విద్యుత్ శక్మాన్ని పెంచితే వాయువు విద్యుత్ వాహకం వలె పనిచేస్తుంది. వాయువు యొక్క పీడనాన్ని తగ్గించి విద్యుత్ శక్మాన్ని పెంచితే వాయువు విద్యుత్ వాహకం వలె పనిచేస్తుంది. వాయువు విద్యుత్ వాహకం వలె పనిచేయాలి అంటే దాని పీడనాన్ని తగ్గించాలి. వాయువు విద్యుత్ వాహకం వలె పనిచేయాలంటే విద్యుత్ శక్మాన్ని పెంచాలి. అంటే పీడనాన్ని తగ్గించి విద్యుత్ శక్మాన్ని పెంచితే వాయువు విద్యుత్ వాహకం వలె పనిచేస్తుంది. వాయువుల విద్యుత్ ఉత్సర్గం గురించి ఉత్సర్గనాళంలో తెలుసుకోవచ్చు. వాయువుల విద్యుత్ ఉత్సర్గం గురించి ఉత్సర్గనాళంలో తెలుసుకోవచ్చు. ఉత్సర్గనాళం లోపల వాయువు ఉంటుంది. ఉత్సర్గనాళం రెండు చివర్లలో 2 ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ధనావేశాన్ని కలిపిన ఎలక్ట్రోడ్ని యానోడ్ అని, రుణావేశాన్ని కలిపిన ఎలక్ట్రోడ్ని క్యాథోడ్ అంటారు. ఉత్సర్గనాళంలోని వాయువు బహిర్గత ద్వారమును వాయురేచకముకు కలుపుతారు. ఉత్సర్గనాళంలోని వాయువు యొక్క బహిర్గత ద్వారమును వాయురేచకముకు కలుపుతారు. 12 మిల్లీమీటర్ మెర్క్యూరీ పీడనం వద్ద ఉత్సర్గనాళికలో విద్యుత్ ప్రవాహం లేదు. 10 మిల్లీమీటర్ మెర్క్యూరీ పీడనం వద్ద ఉత్సర్గనాళికలో ప్రకాశవంతమైన కాంతి చారలు 2 ఎలక్ట్రోడ్ల మధ్య కనిపిస్తాయి. 10 మిల్లీమీటర్ మెర్క్యూరీ పీడనం వద్ద ఉత్సర్గనాళికలో ప్రకాశవంతమైన కాంతి చారలు 2 ఎలక్ట్రోడ్ల మధ్య కనిపిస్తాయి. ఉత్సర్గనాళంలోని వాయు పీడనం 4 మిల్లీమీటర్ల మెర్క్యూరీ వద్ద నాళికలో కంటికి కనిపించని చీకటి ఉత్సర్గం ఉంటుంది. ఉత్సర్గనాళికలో గాలి పీడనం 1.65 మిల్లీమీటర్ మెర్క్యూరీ వద్ద ఎరుపు రంగు ప్రకాశం ఉంటుంది. ఉత్సర్గనాళికలో హైడ్రోజన్ వాయువు పీడనం 1.65 మిల్లీమీటర్ మెర్క్యూరీ వద్ద నీలం రంగు ప్రకాశం ఉంటుంది. ఉత్సర్గనాళిక వాయుపీడనంలో 1.65 మిల్లీమీటర్ మెర్క్యూరీ వద్ద ఫారడే చీకటి ప్రదేశం ఏర్పడుతుంది. 1.65 మిల్లీమీటర్ మెర్క్యూరీ పీడనం వద్ద కార్బన్ డయాక్సైడ్ను ఉత్సర్గం చేస్తే లేత నీలిరంగు ప్రకాశం ఏర్పడుతుంది. 0.5 మిల్లీమీటర్ మెర్క్యూరీ పీడనం వద్ద ఉత్సర్గనాళిక పింక్ రంగులో ఉన్న క్యాథోడ్ మెరుపు కనిపిస్తుంది. 0.02 మిల్లీమీటర్ మెర్క్యూరీ పీడనం వద్ద ఉత్సర్గనాళం మొత్తం క్రూక్స్ చీకటి ప్రదేశంతో నిండిపోతుంది. ఉత్సర్గనాళంలో దాదాపుగా 0.01 మిల్లీమీటర్ మెర్క్యూరీ పీడనం ఉన్నప్పుడు క్యాథోడ్ కిరణాలు ఉత్పత్తి అవుతాయి. 0.01 మిల్లీమీటర్ మెర్క్యూరీ పీడనం వద్ద ఉత్సర్గనాళికలో క్యాథోడ్ కిరణాలు ఉత్పత్తి అవుతాయి. క్యాథోడ్ కిరణాలు క్యాథోడ్ ఉపరితలం నుండి లంబంగా బయలుదేరును. క్యాథోడ్ కిరణాలు సరళ రేఖా మార్గంలో పయనిస్తాయి. క్యాథోడ్ కిరణాలు తమ మార్గం మధ్యలో ఉన్న వస్తువుల నీడను ఏర్పరుస్తాయి. క్యాథోడ్ కిరణాలు తగినంత గతిజ శక్తి ఉంటుంది. క్యాథోడ్ కిరణాలు జింక్ సల్ఫైడ్పై పడినప్పుడు ఆకుపచ్చ దృశ్యకాంతి ఏర్పడును. క్యాథోడ్ కిరణాలను అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి వాటి రుజుమార్గ దిశను మార్చవచ్చును. క్యాథోడ్ కిరణాలను విద్యుత్ క్షేత్రంలో అపవర్తనం చేయవచ్చు. క్యాథోడ్ కిరణాలకు రుణావేశం ఉన్నది. క్యాథోడ్ కిరణాలు ఎలక్ట్రాన్ల ప్రవాహము. క్యాథోడ్ కిరణాలు లోహపు రేకుల గుండా చొచ్చుకుని పోతాయి. క్యాథోడ్ కిరణాలను కొన్ని భార లోహాలపై ప్రసరింపచేస్తే అవి ఎక్స్ కిరణాలను ఉత్పత్తి చేస్తాయి. అతి వేగంగా ప్రయాణిస్తున్న ఎలక్ట్రాన్ల సమూహమే క్యాథోడ్ కిరణాలు. క్యాథోడ్ కిరణాల వేగం కాంతి వేగమునకు సుమారు 1/10వ వంతు ఉంటుంది. క్యాథోడ్ కిరణాల వేగం కాంతి వేగానికి సుమారు 1/10వ వంతు ఉంటుంది. క్యాథోడ్ కిరణాల వేగము సుమారు 0.3 × 10⁸ మీటర్/సెకన్. క్యాథోడ్ కిరణాలు భార లోహాలపై ప్రసరిస్తే ఎక్స్ కిరణాలు ఉత్పత్తి అవుతాయి. క్యాథోడ్ కిరణాలను భార లోహాలపై ప్రసరింపచేస్తే ఎక్స్ కిరణాలు ఉత్పత్తి అవుతాయి. క్యాథోడ్ కిరణాల ద్రవ్యరాశి సుమారుగా హైడ్రోజన్ పరమాణువులో 1/1837 వంతు ఉంటుంది. క్యాథోడ్ కిరణాల ద్రవ్యరాశి సుమారుగా హైడ్రోజన్ పరమాణువులో 1/1837 వంతు ఉంటుంది. టెలివిజన్ పిక్చర్ ట్యూబ్లో వాడే కిరణాలు క్యాథోడ్ కిరణాలు. ఎక్స్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త రాంట్జెన్ ఎక్స్ కిరణాలు 1895వ సంవత్సరంలో కనుగొన్నారు. వేగంగా ప్రయాణించే ఎలక్ట్రాన్లు కొన్ని భార లోహాలను ఢీకొంటే ఎక్స్ కిరణాలు ఉత్పత్తి అవుతాయి. ఎక్స్ కిరణాల ఉత్పత్తిలో వాడే పరికరము కూల్రిడ్జ్ నాళము.
కూలిడ్జ్ నాళంలో టార్గెట్ భారలోహంతో తయారు చేస్తారు. మాలిబ్డెనము భారలోహము. కూలిడ్జ్ నాళంలోని టార్గెట్ యొక్క ఉపరితలం సాధారణంగా కాథోడ్ కిరణాల రుజుమార్గానికి 45 డిగ్రీల కోణంలో ఉంటుంది. కూలిడ్జ్ నాళంలో యానోడు టార్గెట్. కూలిడ్జ్ నాళంలోని ఫిలమెంట్ నుండి ఉద్గారమయ్యే కిరణాలు కాథోడ్ కిరణాలు. కూలిడ్జ్ నాళంలోని కాథోడ్ కిరణాలు టార్గెట్ను ఢీకొంటాయి. కూలిడ్జ్ నాళంలోని కాథోడ్ కిరణాలు టార్గెట్ను ఢీకొన్నప్పుడు ఎక్స్ కిరణాలు ఉత్పత్తి అవుతాయి. కూలిడ్జ్ నాళంలోని కాథోడ్ కిరణాలు టార్గెట్ను ఢీకొన్నప్పుడు ఎక్స్ కిరణాలు వెలువడతాయి. ఎక్స్ కిరణాలు కంటికి కనిపించవు. ఎక్స్ కిరణాలు అదృశ్య కిరణాలు. ఎక్స్ కిరణాలు రుజుమార్గంలో ప్రయాణిస్తాయి. ఎక్స్ కిరణాల వేగం కాంతి వేగానికి సమానం. ఎక్స్ కిరణాల వేగం 3 × 10⁸ మీటర్/సెకన్. ఎక్స్ కిరణాలు అయస్కాంత క్షేత్రం వలన ఆవర్తనం కావు. ఎక్స్ కిరణాల మార్గాన్ని అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి మార్చలేము. ఎక్స్ కిరణాలు విద్యుత్ క్షేత్రం వలన అపవర్తనం కావు. ఎక్స్ కిరణాలకు ఆవేశం లేదు. ఎక్స్ కిరణాలు జింక్ సల్ఫైడ్ వంటి పదార్థంపై ప్రసరించినప్పుడు ప్రతిదీప్తిని కలిగిస్తాయి. ఎక్స్ కిరణాలు ప్రయాణం చేసే మార్గంలో ఉన్న వాయువును అయనీకరణిస్తాయి. ఎక్స్ కిరణాలు ప్రయాణం చేసే మార్గంలో ఉన్న వాయువుని అయనీకరిస్తాయి. ఎక్స్ కిరణాలు జింక్ సల్ఫైడ్ వంటి పదార్థంపై ప్రసరించినప్పుడు ప్రతిదీప్తిని కలిగిస్తాయి. ఎక్స్ కిరణాలకు ఆవేశం లేదు. సాధారణ ఎక్స్ కిరణాలు ప్రయాణం చేసే మార్గంలో ఉన్న వాయువుని అయనీకరిస్తాయి. సాధారణ కంతికి అపారదర్శకమైన పదార్థాల గుండా ఎక్స్ కిరణాలు చొచ్చుకొని పోగలవు. సాధారణ కాంతికి అపారదర్శకమైన పదార్థాల గుండా ఎక్స్ కిరణాలు చొచ్చుకొని పోగలవు. ఎక్స్ కిరణాలు జింక్ సల్ఫైడ్పై పడినప్పుడు అవి ప్రతిదీప్తిని కలుగజేస్తాయి. ఎక్స్ కిరణాలు ఫోటోగ్రాఫిక్ పలకలపై ప్రభావాన్ని చూపుతాయి. మానవ శరీరంపై ఎక్స్ కిరణాలు ఎక్కువగా ప్రసరిస్తే ప్రమాదం కలుగుతుంది. ఎక్స్ కిరణాలు విద్యుదయస్కాంత తరంగాలు. విరిగిన ఎముకల గురించి ఎక్స్ కిరణాలను ఉపయోగించి తెలుసుకోవచ్చు. వస్తువుల తయారీలోని లోపాలను పగుళ్లను తెలుసుకునేందుకు ఎక్స్ కిరణాలను వాడుతారు. నేర పరిశోధనలో ఎక్స్ కిరణాలను వాడతారు. లోహాల్లో రంధ్రాలు చేయుటకు ఎక్స్ కిరణాలను వాడతారు. ట్యూబ్ లైట్లలో కాథోడ్ కిరణాలను ఉత్పత్తి అవుతాయి. ట్యూబ్ లైట్లలో కాథోడ్ కిరణాలు ఉత్పత్తి అవుతాయి. కంప్యూటర్ డిస్ప్లే ట్యూబులు ఉత్పత్తి చేసే కిరణాలు కాథోడ్ కిరణాలు. కంప్యూటర్ డిస్ప్లే ట్యూబులు ఉత్పత్తి చేసే కిరణాలు కాథోడ్ కిరణాలు. కంప్యూటర్ డిస్ప్లే ట్యూబులు ఉత్పత్తి చేసే కిరణాలు కాథోడ్ కిరణాలు. కాథోడ్ కిరణాల మార్గంలో చిన్న చక్రమును ఉంచితే అది తిరుగుతుంది. కాథోడ్ కిరణాల ద్రవ్యరాశి సుమారుగా 1/1837. కాథోడ్ కిరణాల ద్రవ్యరాశి సుమారుగా హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశిలో 1/1837 వంతు ఉంటుంది. కాథోడ్ కిరణాల ద్రవ్యరాశి సుమారుగా హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశిలో 1/1837 వంతు ఉంటుంది. కాథోడ్ కిరణాలు వజ్రాలపై పడినప్పుడు వాటి నాణ్యతను బట్టి వివిధ రంగులు వెలువడును. కాథోడ్ కిరణాలు వజ్రాలపై పడినప్పుడు వాటి నాణ్యతను బట్టి వివిధ రంగులు వెలువడును. ఉత్సర్గ నాళికలో వాయు పీడనం 12 మిల్లీమీటర్ మెర్క్యూరీ పీడనం వద్ద విద్యుత్ ప్రవాహం ఉండదు. ఉత్సర్గ నాళికలో వాయు పీడనం 4 మిల్లీమీటర్ మెర్క్యూరీ పీడనం వద్ద చీకటి ఉత్సర్గం ఉంటుంది. ఉత్సర్గ నాళికలో వాయు పీడనం 0.5 మిల్లీమీటర్ మెర్క్యూరీ వద్ద క్రూక్స్ చీకటి ప్రదేశం ఉంటుంది. ఉత్సర్గ నాళికలో వాయు పీడనం 0.4 మిల్లీమీటర్ మెర్క్యూరీ వద్ద స్ట్రియేషన్స్ ఉంటాయి. ఉత్సర్గ నాళికలో వాయు పీడనం 0.1 మిల్లీమీటర్ మెర్క్యూరీ వద్ద ప్రతిదీప్తి ఉంటుంది. ఎక్స్ కిరణాలను కనుగొన్నది రాంట్జన్. ఎక్స్ కిరణాలు విద్యుదయస్కాంత తరంగాలు. కంప్యూటర్ డిస్ప్లే ట్యూబులు కాథోడ్ కిరణాలు. ఎక్స్ కిరణాల వేగము. ఎక్స్ కిరణాల వేగం 3 × 10⁸ మీటర్/సెకన్. కూలిడ్జ్ ఎక్స్ కిరణాల్లోని టార్గెట్టు మాలిబ్డెనం. కూలిడ్జ్ ఎక్స్ కిరణాల నాళంలోని టార్గెట్ మాలిబ్డెనము. ఎక్స్ కిరణాలను కనుగొన్నది రాంట్జన్. ఎక్స్ కిరణాలు విద్యుదయస్కాంత తరంగాలు. కంప్యూటర్ డిస్ప్లే ట్యూబులు కాథోడ్ కిరణాలు. ఎక్స్ కిరణాల వేగము 3 × 10⁸ మీటర్/సెకన్. కూలిడ్జ్ ఎక్స్ కిరణ నాళంలోని టార్గెట్ మాలిబ్డెనము.